అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం ఎన్ గొల్లపల్లి గ్రామంలో గంజాయి సాగు జరుపుతున్న వ్యక్తిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాజంపేట ఎస్టీపీఓ మరియు రైల్వే కోడూరు సీఏ తమ సిబ్బందితో అప్రమత్తంగా ఉన్నారు. తేదీ 18 మధ్యాహ్నం 3 గంటలకు గాను అధికారులకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. అందులో భాగంగా ఎన్ గొల్లపల్లి గ్రామం మలుపు వద్ద ఒక వ్యక్తి తన చేతిలో తెల్లటి సంచితో నిలబడి ఉండి పోలీస్ వారు రాకను చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకుని పోలీస్ సిబ్బంది ఆ సంచిలో ఏముందని చూపమని అడగ్గా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. వాటి విలువ సుమారు 16,250 రూపాయలు ఉంటుంది. దీన్ని పంచాయతీ అధికారుల సమక్షంలో స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే అతని తోట పక్కన దాచి ఉన్న గంజాయి మొక్కలను ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నారు. ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముద్దాయి గంధప్రసాద్, వయసు 63 సంవత్సరాలు. తండ్రి రామయ్య, నగిరిపాడు గొల్లపల్లి గ్రామం, చిట్వేలు మండలం, అన్నమయ్య జిల్లా. ఈ వ్యక్తిగత కొంతకాలంగా గంజాయిని సేవిస్తూ మరియు గత 1.5 సంవత్సరంగా గంజాయిని కొద్ది మొత్తంలో సాగు చేసుకుని విక్రయాలు కూడా జరుపుతున్నట్లుగా పోలీస్ విచారణలో తేలింది. పోలీస్ వారు మీడియాకి తెలియజేశారు. అలాగే చిట్వేలు మండల యువతను గంజాయి మత్తులో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వం వారిని స్పందించి గంజాయి విక్రయ సాగులు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుని యువత పెడదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని అన్నారు. గంజాయి మహమ్మారి నుంచి చిట్వేలును కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. మన పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయం తల్లిదండ్రులు గమనించాలని సిఐ వెంకటేశ్వర్లు, చిట్వేలు ఎస్ఐ రఘురాం ప్రజలకు తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని సిఐ వెంకటేశ్వర్లు అభినందించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మరియు మా రాజంపేట డిఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి యొక్క సాగు మరియు సరఫరా, అమ్మకము వీటి గురించి రాబడేటువంటి సమాచారం మేరకు నిన్న మన స్థానిక డిప్యూటీ ఎంఆర్ఓ గారి సహకారం, వారు మరియు వారి సిబ్బంది, మా పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మన నగిరిపాడు దగ్గర గొల్లపల్లి క్రాస్ దగ్గర ఒక అనుమానాస్పదంగా తన చేతిలో కవర్లు పెట్టుకుని ఉన్న వ్యక్తిని గుర్తించి అతని దగ్గర సోదా చేయగా సుమారుగా ఒక 10 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరకడం జరిగింది. అతన్ని విచారణ చేస్తే అతని ఊరు నగిరిపాడు గొల్లపల్లి అని, తన పేరు గంధం ప్రసాద్ అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ప్యాకెట్స్లో వెరిఫై చేయగా సుమారు ఒక్కోటి 15 గ్రాముల దాకా ఉన్నాయి. వీటిని ఏం చేస్తున్నామంటే అతను ఒక పొట్లాన్ని 200 రూపాయలకు అమ్మడం జరుగుతూ ఉంది. మరియు ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అతన్ని ప్రశ్నిస్తే అతను తనకున్నటువంటి ఒక మామిడి తోట పొలం, ఒక 32 సెంట్ల పొలం ఉంది తన ఊర్లోనే. ఆ పొలంలో గతంలో 20 సంవత్సరాల నుంచి ఇతనికి గంజాయిని సేవించేటువంటి అలవాటు ఉంది. అతను ఆ దాంట్లోనే కొన్ని మొక్కలు వేసుకొని పెంపకం చేస్తూ తాగేవాడు. తర్వాత క్రమేణా సుమారు 1 సంవత్సరాల నుంచి దీన్ని మళ్ళీ అమ్మకానికి కూడా అతను బయట ఎండబెట్టి ప్యాకింగ్ చేసి మరి బయట యువకులకు అమ్మడం జరుగుతూ ఉంది. బయట నుంచి కూడా చాలా మంది యువకులు వచ్చి అతని దగ్గర తీసుకొని పోతా ఉన్నారు. ఈ క్రమంలో అతన్ని అక్కడ ఉన్నటువంటి తోటలో పెంచినటువంటి మొక్కలను, అతని దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్ ను అన్ని సుమారుగా అన్నింటినీ ఎంఆర్ఓ గారి, డిప్యూటీ ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 650 గ్రాముల గంజాయి క్వాంటిటీ మనకు అతని దగ్గర లభ్యమైంది. అతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తా ఉన్నాం. మరియు అతని దగ్గర తీసుకొని పోయినటువంటి యువకులను కూడా కొంతమందిని గుర్తించి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఅడిక్షన్ సెంటర్ కూడా వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది యువకులను కూడా గుర్తించడం జరిగింది. అందరినీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులందరూ తెలియజేసేది ఏమంటే ఇది ఒక పెద్ద చెడు అలవాటు. కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అనేది ఒకసారి గమనించి దీని మీద జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వాళ్ళు ఒక నేర వృత్తిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా పదే పోలీస్ శాఖ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. అలాంటి సమాచారం ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మరియు ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇతని యొక్క పొలాన్ని కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్ అటాచ్మెంట్ చేయడం కోసం కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ పంటలు సాగు చేయటం కానీ ఇలాంటివి చేస్తే ఆ పొలాన్ని కూడా గవర్నమెంట్కి స్వాధీనమయ్యేటట్లు కూడా మేము దాని రికార్డు పంపించడం జరుగుతుంది. అది కాకుండా అమ్మినా సరే ఎవరైతే హౌసెస్ కానీ వాటిని కూడా మేము అన్ని కూడా
సీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరి దగ్గర ఏ సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం. చట్టంలోని ఏ యాక్ట్ ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ఉంది. దాని ప్రకారం మనం దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సార్ గంజాయి ఇది ఒకటైనా ఇంకా ఏదైనా ఉందా సార్? ఈ మొక్కలు ఈ ప్రస్తుతానికైతే అతను కేవలం ఈ మోతాదులోనే గతంలో అన్ని బ్యాగ్ చేసుకొని కొన్ని మొక్కలు తీసి అమ్మేసినారు. ఇప్పుడు మనకు ఆ తోటలో లభ్యమైనటువంటి మాత్రం ఇది మాత్రం. మీరంతా సార్ శోధించారు సార్ తోటలో? అంతే, మా సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి కూడా అణువు కూడా పొలాన్ని శోధించడం జరిగింది. మీరు యువతకు మీరు ఏం చెప్తారు? చెడుబాటును వీడాలి, మంచి వైపు ఉండాలి. ఇట్లాంటి దానికి ఒకసారి దానికి అడిక్ట్ అయిపోతే జీవితం నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకొని తాత్కాలికంగా మత్తు కోసం, ఆనందం కోసం పోతే జీవితం చిత్తైపోతుంది తెలియజేస్తుంది. మండలంలో ఇతను ఒక్కలేదా ఇంకా ఎవరైనా ఉన్నారు సార్? గతంలో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా జైలు పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇతను ఒక్కడే ఇప్పుడు మాకు తెలియదు. డ్రైవింగ్ చేస్తున్నారు. మరి గంజాయి సేవించి వాళ్ళు బయట కానీ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు సీరియస్ యాక్షన్ అనేది కాదు. వాళ్ళు ఏదో తెలియని ఒకసారిగా మొదటిసారికి మాత్రమే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి డి అడిక్షన్ సెంటర్ పంపుతా ఉంది. రిపీటెడ్ గా రెండోసారి తెలిస్తే వాళ్ళని కూడా ఇదే విధంగా రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ఎస్పీ సార్ కూడా చాలా మాకు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఇంప్రూవ్ చేయాలి. ఏ ఒక్కరిని కూడా వదలొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ అన్ని కేసులు పెట్టి వాళ్ళకి భారీ మొత్తంలో వాళ్ళ పేరెంట్స్ కూడా లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్స్ లేకపోయినా, మైనర్స్ డ్రైవింగ్ చేసినా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుని సారు గట్టి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఖచ్చితంగా కూడా మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. 1.5 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే మన పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టింది? గతంలో ఇతని గురించి మనకు ఎక్కడ రికార్డు లేదు కాబట్టి మా దృష్టికి రాలేదు. ఇప్పుడు సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళ మీద దాడి చేసి కేసు పెట్టడం జరిగింది. ఉంది, దాని మీద కూడా యాక్షన్ చేశారు. కొంతమంది రాజంపేట అని, కొంతమంది రాపూర్ అని కూడా చెప్పిన ఆ లింక్ కూడా, ఆ ప్రయత్నం కూడా మేము బ్యాక్గ్రౌండ్ లో అవుట్ కూడా చేస్తా ఉన్నాం. చెక్ పోస్ట్ దగ్గర నిఘా పెట్టుకున్నారు సార్? ఖచ్చితంగా చెక్ పోస్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా కొద్దిగా స్టాఫ్ లేక కొద్దిగా లేదు. దాన్ని కూడా కొద్దిగా స్ట్రెంగ్ చేస్తాం. త్వరగా చేస్తారు. ఈ 1 నెల నుంచి మూతపడి ఉంది సార్ చెక్ పోస్ట్. అసలు అక్కడనే కాపలా లేదు, ఖచ్చితంగా డ్యూటీలు ఉండబట్టి కొద్దిగా స్టాఫ్ కూడా తక్కువ ఉండబట్టి కుదరలేదు. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా దాన్ని కూడా చూస్తాం. దాని గురించి కూడా ఖచ్చితంగా అలాంటిది ఏదైనా ఉంటే పట్టుకుంటాం. Thank you.